అనసూయ జీ, అనసూయ జీ, ఏక్ బార్ బయటికొస్తాయి. ఏక్ బారా? వాడెవడు? నీ బొందే, హిందీలో ఏక్ బార్ అంటే ఒక్కసారి అని అర్థం. అర్థమైనది. సెడ్జి మీరా? లేదు, నాది ఆత్మ. నీది అప్పు తీరక చచ్చి దయ్యమై వచ్చినా. అయ్యో భలే జోకులేస్తున్నారు సెడ్జి. చూప్ రహో. మాది పెళ్ళైన కొత్తల్లో అప్పు చేసినారు. వడ్డీ నహి, అప్పు నహి. రండి రండి సెడ్జి, లోపలికి రండి. ఓ ఆకి మిలాతే. చలో आओ। ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, త్వరలోనే. చూడు, అప్పు ఇచ్చే వరకు మాది శోభనం జరగదు అని దీనికి కండిషన్ పెట్టినాను. అప్పటి నుంచి నాది నిద్ర నేల మీద, నాది నిద్ర మంచం మీద. చెప్పు, అప్పు ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఒక్క నెల టైం ఇస్తే మొత్తం ఇచ్చేస్తానండి. అప్పటికి నాకు విడ్డలు పుడతాయి. ఏంటి, నెలకేనా? మేము నెల రోజులు ఆగం. ఈ రోజు అప్పు ఇయ్యాలా, మేము శోభనం చేసుకోవాలా? అయ్యో అయ్యో, మీ శోభనం తగలయ్యా. ఏంటి అంటే ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం సెడ్జి. ఏ హృతిక్ రోషన్, ఏంటి ప్రియాంక చోప్రా? ఆ అనసూయ అప్పు ఇయ్యదు. పోలీస్ కేసు పెట్టి దీన్ని జైలుకు పంపించేద్దామా? పంపిస్తే మన శోభనం జరుగుతాయి. నీ బంద. శోభనం తర్వాత, ముందు దాని సంగతి తేల్చండి. అనసూయ, అప్పు ఇస్తావా, జైలుకి పోతావా? అయ్యయ్యో వద్దు సెడ్జి, మీరంత మాట అనకండి. నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అంటే మాది శోభనం నెల రోజులు వాయిదా వేసుకోమంటాయి. నై, కాళ్ళు చేతులు కట్టేస్తాయి. కాళ్ళు చేతులు కడితే శోభనం ఎలా చేసుకుంటాయి? కాళ్ళు చేతులు కట్టేది ఆమెకి. ఠీకే ఠీకే. కిడ్నాప్ చేస్తాయి. వాళ్ళ కొడుకులు కోడళ్ళు వచ్చి అప్పుడు కడతాయి. అమ్మో, కిడ్నాపా? అంటే మీరు ఇప్పుడొచ్చి నా చేతులు ఇలా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతారా? నేను రాను అంటే నన్ను కొడతారా? నా మనవరాలు అడ్డొస్తే అలా నెట్టేస్తారా? అవునవును, తోస్తాయి తోస్తాయి. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను సెడ్జి. మా మనవరాలి ముందు ఎలాంటి గొడవ చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటా. నానమ్మ గారండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.